530 రూపాయలు మద్దతు ధర ఉంటే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో 1030కు తీసుకొని పోయిన ఘనత దివంగత నేత తమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిది. ఆ మాదిరిగా ఒత్తిడి తీసుకొచ్చేవాడు కేంద్ర ప్రభుత్వం మీద. ఆ మాదిరిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి మన రైతులను సంతోషంగా ఉంచేలా చర్యలు తీసుకునేవాడు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన రికార్డును మళ్ళా ఆయనే బద్దలు కొడతా ఉన్నాడు. 3 ఏళ్ళు అయిపోయింది. కనీస మద్దతు ధర వరి మీద ఎంత పెరుగుతా ఉంది అంటే చూస్తే ఒక సంవత్సరం 50 రూపాయలు, మరో సంవత్సరం ఇంకొక 50 రూపాయలు, మరో సంవత్సరం 60 రూపాయలు. 3 ఏళ్ళు కలిసిపోయింది. ముష్టేసినట్టు 4% కూడా మించి పెరగడం లేదు చంద్రబాబు నాయుడు గారి కనీస మద్దతు ధర.